కన్సల్టెన్సీస్ ఏంటంటే ఏ ప్రాంతానికైనా వెళ్ళడం సులువు అని చెప్తుంటారు, చాలా ఈజీ అంటుంటారు. ఆ తర్వాత ఏమైనా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి సపోర్ట్ ఉంటారా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. ఎందుకంటే ఒక్క మాటతోనే పిల్లల్ని 6 సంవత్సరాలు ఎక్కడో బయట పంపించలేరు కాబట్టి మన కన్సల్టెన్సీ నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి, అసలు భరోసా ఏంటి? మీ అడ్మిషన్ వేస్తాను, మీకు ఈజిప్ట్లో అడ్మిషన్ వేస్తా అంటాను, లేకపోతే నార్త్ అమెరికాలో అడ్మిషన్ వేస్తాను అంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని చూస్తున్నది ఎవరు? మీరు వెళ్ళిన తర్వాత నేను రెస్పాన్స్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏంటి? సో ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఏంటి అంటే 100 ప్రామిసెస్ చేస్తే 100కి 100 ఎక్స్ట్రా ఇస్తారు తప్పితే 100 తగ్గదు. దాంతోపాటు ఏంటంటే ప్రతిదీ పేపర్ మీద రాసి చూపిస్తాను. నేను ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అంట. ఫుడ్ అంటే ఏది పడితే అది పెట్టి మీ హెల్త్ పాడు చేయలేం కదా. సో అక్కడ క్వాలిటీ ఉంటుంది. సెక్యూరిటీ పరంగా నేను హెల్ప్ చేస్తాను అని చెప్తాను. అండ్ వెళ్ళే వరకు మళ్ళీ మీరు వచ్చే వరకు నా రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుంది అంటే వీ హ్యావ్ అవర్ ఓన్ టీమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బంగ్లాదేశ్ అనుకుంటారు, లేకపోతే ఉజ్బెకిస్తాన్ అనుకుంటారు, లేకపోతే రష్యా, జార్జియా అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మా టీం అనేది గ్రౌండ్ స్టాఫ్తో పాటు అక్కడ ఉంది. లైక్ మా ఆఫీస్, మా టీం 24/7 సపోర్ట్ చేస్తూ. ఓకే, ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ చూస్ చేసి సపోర్ట్ ఇవ్వడం కాదు. మీరు వెళ్ళారు అంటే రేపు పొద్దున మీరు డాక్టర్గానే బయటికి రావాలి. సో ఆ సక్సెస్ రేట్ అనేది మెయింటైన్ చేస్తూ ఒక లెగసీని 13 years నుంచి మెయింటైన్ చేస్తుంది ఎడ్యుకేషన్ వైబ్స్.